అందరికి నమస్తే అండి. గతంలో జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా చేసిన విషయం మనకు విదితమే. అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్‌గా ఉన్నారు. వీళ్ళిద్దరి నైజం ఏ విధంగా ఉంటుందో మనతో పూర్తిగా విశ్లేషించడానికి షణ్ముఖ్ గారు అయితే మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతిసారి సీఎంగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా లేదా ప్రజల్లోకి వెళ్తా ఉన్నా కూడా ఆయనకి అది ఊత పదమో ఏమో తెలీదు గానీ, మా బీసీలు, మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా ఎస్సీలు మాకు మామలు, మేనమామలు వింటా ఉన్నాం. దానికి నాతో పాటు నా స్నేహితులు కూడా కొద్దిమేర అభిమానులుగా ఉన్నాం ఆ కాలంలో. వాస్తవం ఉన్నదన్నట్టు చెప్తున్నానండి. అయితే నిన్నటి నుంచి ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. దీనిపైన ఒకసారి చూపిస్తాను. ఆ ఫోటో చూడండి. దానిపైన మీ విశ్లేషణ అయితే మాకు కావాలి. ఫోటో చూసారు కదా! దానిపైన మీ విశ్లేషణ చెప్పండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు చూపించిన ఫోటో ప్రకారము ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బడుగు బలహీన వర్గాలు, దళితులు అంటే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని గతంలో నినదించారో, ఆ నినాదం ప్రకారము ఏ విధంగా వారితో మలుచుకున్నాడు, ఏ విధంగా వారితో ప్రవర్తించేవాడు, ఏ విధంగా వారిని గుర్తించేవాడు, ఏ విధంగా వారితో అంటే వాళ్ళని ఎలా ట్రీట్ చేసేవాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుకోవాలి. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే కంపారిజన్ డెఫినెట్‌గా ఉంటాది. ఒక పక్కింటి పిల్లాడు ఈరోజు కొన్ని మార్కులు వచ్చాయంటే, ఆ పిల్లాడికి ఇన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి పక్కింటోళ్ళే పోలిసే సందర్భం ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి రాష్ట్ర రాజకీయాలలో ఒకవైపు రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి, ఆయన కొడుకు ఈయన ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాలలో అపర చాణిక్యం ప్రదర్శించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అదే విధంగా 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన తనయుడు నారా లోకేష్ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. అంటే రాబోయే రోజుల్లో ఇప్పటికే చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారే ముఖ్యమంత్రి అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి అని చెప్పి కూడా కొంతమంది ప్రస్తావించిన సందర్భము. మరి ఈ 2 ఏదైతే మనం పోల్చుకున్నట్లయితే ఒకవైపు నారా లోకేష్ గారేమో ఎంపీలతో రేపు బడ్జెట్‌లో ఏ విధంగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి, ఏ శాఖ కింద ఎంత మేర నిధులు తెచ్చుకోవాలి, మనం ఎంతెంత ఏ విధంగా ముందుకెళ్ళాలి, కేంద్రంతో ఎలా అనుసంధానం చేసుకోవాలి మన వాళ్ళను, అక్కడ వాళ్ళను అని చెప్పేసి సామాజిక న్యాయం ఏ విధంగా పాటిస్తున్నాడు. ఇదే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నారో ఆ బీసీల పట్ల, ఆ ఎస్సీల పట్ల, ఆ ఎస్టీల పట్ల లోకేష్ గారు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది మనం ఖచ్చితంగా కంపారిజన్ చేయాల్సినటువంటి విషయం. మరి జగన్మోహన్ రెడ్డి గారు చూసాం. మీరిందాక చూపించిన ఫోటోలో జగన్మోహన్ రెడ్డి గారు అలా నడుచుకుంటా వస్తా ఉంటే లోపల మిథున్ రెడ్డి గారు ఉంటారు. గడప లోపల. అదే సామాజిక వర్గం. అదే సామాజిక వర్గం కాబట్టి షూస్ చెప్పులేసుకొని ఉంటాడు. మరి గడప బయటకు వస్తుండగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బయట నుంచి వస్తుండగా బయట కాపులున్నారు, బీసీలున్నారు, ఎస్సీలున్నారు, ఎస్టీలున్నారు. అంటే ఇప్పుడు ఇది ఏ విధంగా చూడాలి? ఇది డెమోక్రసీ, అంబేద్కర్ రాజ్యాంగము, చట్టం ముందు అందరూ సమానమే. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అంటే చట్టం ఆయనకు ముఖ్యమంత్రి హోదా కల్పించింది. మరి ఆ చట్టాన్ని మించైతే అతీతుడు కాదు కదా! జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇటు నారా లోకేష్ గారైనా, అటు చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా చట్టానికి అతీతులు గారు. మరి ఇటువంటి సందర్భంలో మరి నిజంగా అంబేద్కర్ రాజ్యాంగం గాని, జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చదివి తెలిసి ఉన్నట్లయితే ఎందుకు అలా ట్రీట్ చేస్తాడు? గుమ్మం బయట నిలబడుకొని అదేదో ఒక నడుచుకుంటా వస్తే దేవుడికి నమస్కరించినట్టు ఉన్నారు అంటే, అంటే ఏ స్థాయిలో ఉంది ఫ్యూడలిజము? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక పరిస్థితి, ఆయన యొక్క మైండ్‌లో ఫ్యూడలిజం కాన్సెప్ట్ ఏ విధంగా ఉందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ కాలంలో ఉన్నాం కాబట్టి మేము కేవలం సినిమాలో చూసామండి వాస్తవం అటువంటి పరిస్థితులు. అంటే గతంలో కొంతమంది ఏందంటే, కొంతమంది సామాజిక వర్గం ఇళ్ళ ముందర ఎళ్ళాలన్నా కూడా చెప్పులు చేతిలో పట్టుకొని ఎళ్ళాలి. తర్వాత ఇది చేయాలి, అది చేయాలి అనేది రాతి యుగం నాటి మాట. ముందు మనుషులం, దాని తర్వాతనే ఏదైనా అనేది నేటి నాయకులు ఇప్పటికీ కొంతమంది గుర్తించలేకపోవడం చాలా బాధాకరం. సరే, ఎస్సీలు తిన్నా అరిగిద్ది, ఎస్టీలు తిన్నా అరిగిద్ది, ఓసీలు తిన్నా అరిగిద్ది. అంటే పంచభూతాలకు లేని కుల, మత, ప్రాంత విభేదాలు మనకెందుకు అనేది ఇంకా కొంతమంది నాయకులు తెలుసుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరం అండి. పంచభూతాలు గాలి ఉంది, నీరు ఉంది, భూమి ఉంది, ఆకాశం ఉంది, అగ్ని ఉంది. ఈ పంచభూతాలు. మరి ఇదే బీసీ, ఇదే ఎస్సీ, ఇదే ఎస్టీలలో గ్యాస్ స్టవ్ వెలిగిస్తే అగ్నిదేవుడు నేను వెలగను, నేను వీళ్ళ ఇంట్లో వాళ్ళకి కావాల్సిన అంటే నా పరంగా ఏదైతే ఉపయోగించుకోవాలో అది నేను చెయ్యనని చెప్పేసి ఆయనకేమన్నా తారతమ్యం ఉందా? భేదాభిప్రాయాలు ఉన్నాయా? లేదు. మరి భూమి, అదే భూమి మీద 80 లక్షల జీవులు బతుకుతా ఉన్నాయి. మరి
ఆ 80 లక్షల జీవుల్లో మనం నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉండేది ఒక జాతి, మనిషి జాతి మంది. ఆ జాతిలోనే మళ్ళా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, అగ్రవర్ణాలు, అగ్రవర్ణాల్లో పేదలు, మళ్ళా బీసీల్లో ధనవంతులు, బీసీల్లో పేదవారు, ఎస్సీల్లో పేదవారు, ఎస్సీల్లో ధనవంతులు, ఎస్టీలో పేదవారు, ఎస్టీలో ధనవంతులు. ఇన్ని రకాలుగా విభజించినటువంటి ఈ పరిస్థితుల్లో మరి అదే భూమి మీద అందరూ ఉంటున్నారు. అదే ఆకాశం కిందనే అందరూ ఉంటున్నారు. మరి అదే నీరు అందరూ అంటే కడుపు వద్దంటందే. నీరు దాహం తీర్చుకోవడానికి పంచభూతాలైనటువంటి వాటికే తారతమ్యము, భేదాభిప్రాయాలు లేకుండా తాగుతా ఉంటే, ఈ రోజుల్లో గూడా ఇంకా ఫ్యూడలిజం మనస్తత్వంతో నేనొక రాజును, నేను వారు తిన్నవి నేను తినను. మరి ఆ లెక్క ప్రకారం అనుకుంటే ఈరోజు డాక్టర్లు ఎంతోమందయ్యారు. ఒక ప్రాణం పోతా ఉంది. నువ్వు ఎస్సీవి, నువ్వు ఎస్టీవి, నువ్వు బీసీవి అని చెప్పేసి ఎవరైనా వైద్యం చేపించుకోకుండా ఉంటున్నారా? లేదే. మరి అంటే నీ వరకు నీ ప్రాణాపాయం వచ్చేంత వరకు కులం చూడట్లే, మతం చూడట్లే, ప్రాంతం చూడట్లే. ఎప్పుడైతే కడుపు నిండి నీకు ఏమీ పని లేకుండా ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి మనస్తత్వాలు ఉంటాయి డెఫినెట్‌గా. నాకు మీతో ఒక స్ట్రెయిట్ క్వెషన్ అండి. సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఎందుకంటే కేవలం ఓట్ల కోసం నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని జగన్మోహన్ రెడ్డి అంటున్న సందర్భం మనకు తెలిసిందే. అయితే స్ట్రెయిట్ క్వెషను జగన్మోహన్ రెడ్డి ఆయన గుర్తు చేసుకుంటే ఆయన హార్డ్ కోర్ టీమ్ ఎవరినైనా ఆలోచన చేస్తే భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇట్లా జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచన చేస్తే ఇది ఒక హార్డ్ కోర్ టీం గుర్తొస్తుంది. ఇప్పుడు నారా లోకేష్ గారి గురించి ఆలోచన చేస్తే నాకు గుర్తు చేసుకుంటే ఆయన టీం ఎవరైనా ఉండారు బా అంటే గతంలో లోక్సభ స్పీకర్గా పనిచేసినటువంటి జేఎంసీ బాలయోగి కొడుకు అయినటువంటి హరీష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇవాళ. ఆయన కావచ్చు, అదేవిధంగా ఎర్రంనాయుడు కొడుకు అయినటువంటి రామ్మోహన్ నాయుడు ఒక బీసీ కావచ్చు, ఇప్పుడు ఎస్సీ వర్గానికి సంబంధించిన మహాసేన రాజేష్ గారు కావచ్చు, ఇదంతా హార్డ్ కోర్ టీం. చూసినంతలో నారా లోకేష్ గారికి ఒక కమ్మ సామాజిక వర్గం కావచ్చు, ఒక రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, ఎవరున్న స్నేహితులు దగ్గర ఉన్నారు బా అని ఆలోచన చేస్తే నాకైతే తట్టట్లేదు. డెఫినెట్‌గా మీరు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది. మంచి ప్రశ్న ఏశారు. నారా లోకేష్ గారి యొక్క పర్సనల్ పీఆర్‌ఓ రెడ్డి సామాజిక వర్గం చెంది చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ పీఏ కూడా ఒక అతను రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. మరి నువ్వు ఏ విభాగానికి చూసినా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కులం ఎక్కడ చూడట్లేదు. కేవలం ప్రతిభ. నమ్ముకుంటే ఏమైనా చేస్తాం మేము అనే ఒక ఇది చూపిస్తారు తప్ప ఎక్కడా గాని వాళ్ళు కులాన్ని చూపించలేదు. మీరు ఇందాక మెన్షన్ చేశారు. బాలయోగి కుమారుడు గాని, తర్వాత మహాసేన రాజేష్ గారైతేనేమి, అదేవిధంగా ఎంఎస్ రాజు గారైతేనేమి, మరి అదేవిధంగా బీసీలో ఎర్రంనాయుడు గారి కొడుకు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి. ఏ కులము లేదు, మతము లేదు, ప్రాంతం లేదనేది జగన్మోహన్ రెడ్డి గారు నోట పలికింది గాని ఆ మాట వాస్తవానికి నారా లోకేష్ గారు అనాల్సినటువంటి మాటలండి అవి. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అనేది నారా లోకేష్ గారు గుండా మాట్లాడాల్సినటువంటి మాటలు తప్పొయ్యి జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట వచ్చాయనేది అయితే మనం చెప్పడంలో అతిశయోక్తి లేదు. మాటలకి చేష్టలకి డిఫరెన్స్ కనిపిస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు రేపు కేంద్ర బడ్జెట్ నుంచి మనం ఏ విధంగా తెచ్చుకోవాలి? నిన్న కూడా కేంద్ర మంత్రి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసి ఫస్ట్ బడ్జెట్‌లోనే 9,000 కోట్ల పైచిలుకు నిధులు ఏపీకి కేటాయించడం రైల్వే ప్రాజెక్ట్స్‌కి సంబంధించి. మరి దానికి శాల్వా కప్పి, సత్కరించి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఢిల్లీలో కూడా లోకేష్ గారు అందరినీ తారతమ్యం లేకోకుండా ఇలా కూర్చోపెట్టుకొని నీట్‌గా అక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. కేవలం అభివృద్ధి, మన రాష్ట్రం. ఆ ఒక్క ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి అందరూ అభిప్రాయాలు నారా లోకేష్ గారికి ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక కొడుకులాగా అంటే అందరూ చాలామంది సీనియర్‌లా ఉన్నారు. కొంతమంది జూనియర్స్ ఉన్నారు. కొంతమంది అనుభవజ్ఞులు ఉన్నారు. ఆడవారు ఉన్నారు. ఏ తారతమ్యం లేకోకుండా ఆయన ప్రదర్శించినటువంటి తీరు. అంటే స్పష్టంగా రాజకీయ నాయకుడు ఉండాల్సినటువంటి లక్షణం ఏందంటే, సరే ఏ పార్టీ వాళ్ళైనా బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను ఓటర్లుగా చూడడం అనేది డెఫినెట్‌గా ఎందుకంటే వారి యొక్క జనాభా శాతం ఎక్కువ. మరి వాళ్ళను ఓటర్లుగానే చూడాలనే కోణం అయితే నారా లోకేష్ గారిలో లేదు అనేదైతే నేను స్పష్టంగా చెప్పగలను. మేము కొన్ని విజువల్స్ చూసామండి. దావోస్‌కి వెళ్ళేటప్పుడు రామ్మోహన్ నాయుడుతో "ఏం రా" అని నన్ను ఎనబెలవడం అన్నా అని. అంటే అంత స్నేహభావంగా జగన్మోహన్ రెడ్డి అటువంటి ఒక బీసీ గాని, ఒక ఎస్సీ గాని ఏ స్నేహితుడో నాకు దరిదాపుల్లో కనపడలేదు. నందిగామ సురేష్ గారు జైలు నుంచి వచ్చిన తర్వాత బెయిల్ మీద విడుదలైన తర్వాత ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి కూడా వెళ్ళలేదండి. బయటే కారు బయట నిలబెట్టేసి ఏదో హగ్ చేసుకోవడము, పరామర్శించడం జరిగింది. తీరా ఒక చోటుకి వెళ్ళిన తర్వాత ఒక ఫోటో తీసుకోవడం జరిగింది అందరూ. మీరు బాగా గమనించండి అందరికీ షూస్, చెప్పులున్నాయి. విత్ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క నందిగామ సురేష్ గారికి మాత్రమే చెప్పులు లేకోకుండా చేతులు కట్టుకొని నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన. అంటే ఫ్యూడలిజం కాన్సెప్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి మైండ్‌లో
మస్తిష్కంలో బాగా బలపడింది అనే దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. నిజంగా ఏ రోజు గాని నందిగాం సురేష్ గారు జైల్‌లో ఉన్నప్పుడు ఎళ్లి పరామర్శించారండి? ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు ఎళ్లి పరామర్శించేసి వచ్చారు. అంటే ఏ నాయకుడి యొక్క మదిలో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఉంది? అంటే వాళ్ళను గౌరవించే ఇది ఉంది. అదే విధంగా ఏ నాయకుడికి ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల ఉందనేది స్పష్టంగా ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే బాలకృష్ణ గారి డైలాగ్‌లో చెప్పాలంటే బోత్ ఆర్ నాట్ సేమ్. నువ్వు నాయకుడివే. నారా లోకేష్ గారు నాయకుడే. కానీ బోత్ ఆర్ నాట్ సేమ్ అనేది స్పష్టంగా చెప్పవచ్చు. ధన్యవాదాలండి. నమస్తే.